ఎలాంటి సంఘమునకు వెళ్ళాలి? మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు, సర్వశుభములు. ప్రస్తుత కాలంలో రకరకాల బోధలు, వింత వింత పరిచర్యలు, రకరకాల డినామినేషన్లు వస్తున్నాయి, ఇంకా వస్తాయి. అయితే నిజమైన విశ్వాసికి ఇవన్నీ చూసాక ఒక సందేహం కలుగుతుంది. ఏ సంఘం సరైనది, ఎలాంటి సంఘమునకు వెళ్ళాలి అనే ప్రశ్న కలుగుతుంది. అలాంటి వారికి ఈ వర్తమానం సహకారంగా ఉంటుంది. పేతురు నిలవబడి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది నమ్మి బాప్తిసం పొందారు. ఆ ఆదిమ సంఘం అపోస్తులతో చేర్చబడి ఏం చేశారో మనము అపోస్తుల కార్యములలో చూడగలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండరి అని వ్రాయబడి ఉంది. ఇదే మనకు ప్రాథమిక సూత్రం, మనం పాటించవలసిన పరిచర్య. దీని గురించి క్లుప్తంగా మనం నేర్చుకుందాం. మొదటిగా అపోస్తుల బోధ. యూదులు యేసును ప్రభువుగా, దేవునిగా అంగీకరించలేదు కాబట్టి అపోస్తులు యేసే దేవుడని ప్రకటించారు. యూదులు యేసును తృణీకరించారు కాబట్టి యేసు నామము హైలైట్ చేసి బోధించారు. వారు సొంతంగా ఏం బోధించలేదు, కానీ యేసు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ గైకొనవలెనని బోధించారు. అయితే నేడు కొంతమంది యేసు నామమే కరెక్టు, అపోస్తులు అలాగే బోధించారు, యేసు నామంలోనే బాప్తిసం ఇచ్చారు కాబట్టి మనం కూడా అలాగే చేయాలని యేసు నామము అనగా ట్రైన్ నిజం బ్యాచ్ బయలుదేరింది. అపోస్తులు తండ్రిని దేవునిగాను, కుమారునిగాను, ప్రభువుగాను, పరిశుద్ధాత్మను కలిపి బోధించారు కాబట్టి మనం కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఏ సంఘమైతే ఒప్పుకుంటుందో ఆ సంఘమునకు వెళ్ళాలి. సహవాసం. ఆదిమ సంఘం ప్రతిరోజు తప్పక దేవాలయంలో ఇంటింటను కూడుకొని వారని మనము అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 46వ వచనంలో చూస్తాము. క్రైస్తవులకు సహవాసం తప్పనిసరి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సహవాసముగా కూడుట మానకుడి అని అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో రాశారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ఇతర రోజులు కూడా క్రైస్తవులకు సహవాసం అవసరం. అలాంటి సహవాస మీటింగ్స్ ఏ సంఘములో జరుగుతాయో ఆ సంఘానికి వెళ్ళాలి. రొట్టె విరుచుట అనగా ప్రభు బలలో పాలు పంచుకునుట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆదివారంను మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని వ్రాయబడి ఉంది. నేను నమ్మి బాప్తిసం పొందుకున్న వారు క్రమం తప్పకుండా ప్రభు బలలో పాల్గొనాలి. కొన్ని బోధలు బయలుదేరి ప్రభు పరలోకంలో మనతో పాటు బలలో పాల్గొనే వరకు రొట్టె విరవనని, దీనిని చేయనని చెప్పాడు. కాబట్టి మనం కూడా అప్పటి వరకు రొట్టె విరవకూడదని చెప్పేవారు బయలుదేరారు. కాబట్టి ఇలాంటి వారిని గుర్తెరిగి వారి నుండి తప్పుకోవాలి. ప్రార్థన చేయుట. క్రైస్తవులు తప్పకుండా ప్రార్థన చేస్తారు. దీంట్లో ప్రత్యేకత ఏముంది అని అనుకోవచ్చు, కానీ ఉంది. అదే ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు. క్రైస్తవులకు అన్నింటికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయటకు సమయం ఉండదు. ఉపవాస ప్రార్థన అంటే అది పాత నిబంధన, కొత్త నిబంధనలో ఎక్కడ ఉందని అడిగేవారు ఉన్నారు. యేసు ప్రభు శిశువులతో ప్రార్థన వలనని కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది ఏ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పాడు. ప్రార్థన వలన అని ఉన్న చోట ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన
అని మార్కు సువార్త 20వ అధ్యాయం 29లో ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత, ఆల్‌నైట్ ప్రార్థనల గురించి కూడా వ్రాయబడింది. కాబట్టి ఈ ప్రార్థనలు ఏ సంఘంలో అయితే జరగవో అది దేవుని సంఘమైనది కాదు. ఎడతెగక ఉండుడి. ఎడతెగక ఉండుడి. దీనిని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, పైన వివరించిన 4 విషయాలు అనగా అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండటం. నామమాత్రంగా ఎప్పుడో ఒకసారి కాకుండా క్రమం తప్పకుండా ఈ నియమం పాటించాలి. సంఘములో ప్రతిరోజు నూతనంగా చేర్చబడుతున్న ఆత్మలు ఎడతెగి పోకుండా, చెదిరిపోకుండా చూసుకోవడం. వి- నీవు వెళుతున్న సంఘంలో ఇలాంటి క్రమం ఉందా? ఇలాంటి ఉపవాసం ఉందా? ఇలాంటి ప్రాథమిక నియమాలలోని పోతుంటే ఇంకా ఇతర విషయాలు సంగతి ఏమిటి? దేవుడు మనకొక ఉపదేశ క్రమం ఇచ్చి వెళ్ళాడు. దాని ప్రకారం మనం చేయాలి. క్రమం తప్పితే అక్రమం అవుతుంది. దేవుడు అలాంటి వారిని, అక్రమం చేయవారులారా మీరు ఎవరో నేను ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోవుడని అంటాడు. ఏదైనా ప్రభువు సంఘమే కదా అని వెళ్ళకండి. పరీక్షించండి, పరిశీలించండి. సరైన సంఘంలో నాటబడండి. దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీకు తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.